ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం తెలంగాణ వ్యాప్తంగా గ్రామ వార్డు సభలు కొనసాగుతున్నాయి. 4 పథకాలకు దరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారుల ఎంపికను చేపడుతున్నారు అధికారులు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు దరఖాస్తులు స్వీకరించి గ్రామ సభల్లోనే లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఈ నెల 24 వరకు ఈ గ్రామ సభలు కొనసాగనున్నాయి. గ్రామ సభల్లో ప్రభుత్వ సంకల్పం, పథకాల వివరాలను ప్రజలకు చెప్పి వారి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. అయితే గ్రేటర్ హైదరాబాద్లో వార్డు సభల నిర్వహణ కనిపించడం లేదు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం వార్డు సభలు మొదలు కాలేదు. జీహెచ్ఎంసీ పరిధిలో లబ్ధిదారులను గుర్తించేందుకు అధికారుల సర్వే ఇంకా పూర్తి కాలేదు. గ్రేటర్లో సర్వే పూర్తయ్యాక ఫిబ్రవరి 1 నుంచి వార్డు సభలకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా 4 పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. దీనికోసమే అటు గ్రామ వార్డు సభలు కూడా కొనసాగుతున్నాయి. ఈ గ్రామ వార్డు సభలకు సంబంధించి అదేవిధంగా జీహెచ్ఎంసీలో ఇంకా సభలు ప్రారంభించకపోవడానికి గల కారణాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ తెలియజేస్తారు. ఎస్ సునీల్. జనవరి 26వ తేదీ నుంచి ప్రభుత్వం 4 పథకాలను అమలు చేయాలని చెప్పేసి నిర్ణయించింది. ఆ మేరకు ఇప్పటికే అన్ని కూడా సిద్ధం చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక రేషన్ కార్డులు అదేవిధంగా మిగతా అంశాలకు సంబంధించి చూస్తే గ్రామ సభలు అయితే నిర్వహిస్తున్నారు. ఇక ప్రతి గ్రామంలో రేషన్ కార్డులకు సంబంధించి కావచ్చు, ఇందిరమ్మ ఇళ్లకు ఇప్పటికే ఎవరైతే దరఖాస్తు చేశారో ఆ దరఖాస్తులను గ్రామ సభల్లో పరిశీలిస్తున్నారు. అర్హులను గుర్తించే ప్రక్రియ కూడా జరుగుతా ఉంది. మరో 2 రోజుల పాటు ఈ కార్యక్రమం ఉండబోతుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆ ప్రక్రియ పూర్తి స్థాయిలో కొనసాగట్లేదు, మందకొడిగా కొనసాగుతుంది. ప్రధానంగా ఇప్పటికి ఎవరైతే రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారో ఆ దరఖాస్తులను పరిశీలించేందుకు అధికారులు అయితే ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా చాలా మంది దరఖాస్తు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. గ్రేటర్ పరిధిలో ఇటు రేషన్ కార్డులు కావచ్చు, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం అత్యధిక సంఖ్యలో లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తుల పరిశీలన అధికారులకు తలనొప్పిగా మారింది. ఇంకా ఆ దరఖాస్తుల పరిశీలన కూడా పూర్తి కాలేదు. ఆ తర్వాతనే గ్రేటర్ పరిధిలో ఈ సభలు నిర్వహించే అవకాశం ఉంది. మున్సిపల్ పరిధిలో ఎక్కడైతే వీటికి సంబంధించి అన్ని కూడా నిర్వహించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి గ్రేటర్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అర్హులైన వారందరికీ ఇటు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, అదేవిధంగా రేషన్ కార్డులు అందిస్తామని చెప్పేసి చెప్పినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఫ్లోటింగ్ కారణంగా అది వాయిదా పడుతూ వస్తుంది. మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పటికీ పెద్ద ఎత్తున అర్హులు కావచ్చు దరఖాస్తులు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం రేషన్ కార్డుల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే రాష్ట్రం ఒకటే కార్డు అనే నినాదంతో ముందుకు వెళ్తుంది. లబ్ధిదారులకు వాళ్ళ సొంత గ్రామాల్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా గ్రేటర్ లో రేషన్ కార్డు ఇచ్చే అవకాశం ఉండదు. పవన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సునీల్.